A set is well defined collection of distinct object or element, that is called a set మా. ఏమంటున్నాడు? వెల్ డిఫైన్ కావాలి, కలెక్షన్ కావాలి, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎలిమెంట్స్ కావాలి. దాన్ని మనం ఏమంటున్నామంటే సెట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2, 4, 6, 8 అని తీసుకున్నాం. వీటిని చూస్తే మనకి ఏం ఐడియా వస్తుంది? ఇవన్నీ ఈవెన్ నంబర్స్ అని మనకు తెలుస్తుంది. దిస్ ఆల్ నంబర్స్ ఆర్ ఈవెన్ నంబర్స్. సో ఇంకేం గుర్తుకొస్తుంది వీటిని చూస్తే? దిస్ ఆల్ నంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 2 కూడా అవుతాయి కదా. ఇది ఒక కలెక్షన్ మా, ఓకేనా? ఇది ఒక కలెక్షన్. ఇక్కడ చూడండి, 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, 16 ఉంది. వీటిని చూస్తే మనకి ఏమో ఐడియా వస్తుంది? ఇది 1 స్క్వేర్ అని, ఇది 2 స్క్వేర్ అని, ఇది 3 స్క్వేర్ అని, ఇది 4 స్క్వేర్ అని ఐడియా వచ్చేస్తుంది కదా. అంటే ఇవన్నీ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్. దిస్ ఆల్ నంబర్స్ ఆర్ స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ అని ఒక ప్రాపర్టీ, ఒక నేమ్ ఇచ్చినాం. దానికి ఒక నేమ్ ఇచ్చినాం. దాన్ని మనం ఏమంటామంటే వెల్ డిఫైన్ అని చెప్తాం. వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్ అంటే ఏంటంటే దానికి ఎలాంటి చేంజెస్ కావడానికి అవకాశం ఉండొద్దు. అట్లా ఉండి దానికి ఒక పర్టికులర్గా ఒక నేమ్ ఫామ్ చేయగలుగుతున్నాము అంటే దాన్ని మనం ఏమంటామంటే వెల్ డిఫైన్ అంటాం. ఇంకా చూడండి, వీటన్నిటిని కలెక్షన్ చేసినామంటే ఒక దగ్గరికి గ్యాదర్ చేసినాం. సో మళ్ళీ ఎట్లుండాలి? అవన్నీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం సెట్ అని చెప్తున్నాం. ఈ సెట్ను దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే కర్లీ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తాం. కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ అని చెప్తాం. ఓకే, నా ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇక్కడ మనకు. రైట్ ఏ సెట్ ఆఫ్ ది ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11. ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నంబర్స్. దీనికి ఒక నేమ్ ఇచ్చేసినాం. దాన్ని మనం ఏమంటాము అంటే ప్రైమ్ నంబర్స్. ఇది ఏమైంది? మనకు వెల్ డిఫైన్డ్ అయింది. ప్రైమ్ నంబర్స్ అని పర్టికులర్గా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది వెల్ డిఫైన్ అయింది. తర్వాత కలెక్షన్ చేస్తాం, అన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే కర్లీ బ్రాకెట్ యూజ్ చేస్తాం. ఆ విధంగా యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే సెట్ అని చెప్తున్నాం. ఓకే, నా చూడండి, కొన్ని ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చింది చూడండి. రైట్ ద ఫాలోవింగ్ సెట్స్ అన్నాడు. రైట్ ద ఫాలోవింగ్ సెట్స్ అని చెప్పింది. ఫస్ట్ వన్ ఏమన్నాడు చూడండి, సెట్ ఆఫ్ ద ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్ రాయాలి మా. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? దట్ ఈస్ న్యాచురల్ నంబర్స్ మా. పాజిటివ్ నంబర్స్ మీనింగ్ న్యాచురల్ నంబర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ మీనింగ్ న్యాచురల్ నంబర్స్. వాట్ ఈస్ న్యాచురల్ నంబర్? వాట్ ఈస్ ద ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ మా? ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఏముంటాయి మనకు? అవి రాయాలి. ఏంటి? 1, 2, 3, 4, 5. 5 వరకు అన్నాడు కాబట్టి 5 వరకు రాసేసినాం. వీటి నేమ్ ఏంటి ఇప్పుడు మనకు? ఫస్ట్ 5 ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్ రాస్తే సరిపోతుంది. సెకండ్ వన్ చూడండి, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. ఫస్ట్ వన్ ఏంటి? సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 కావాలి. మరి విచ్ ఆర్ మోర్ దెన్ 100. ఏంటి? మోర్ దెన్ 100, లెస్ దెన్ 125. మోర్ దెన్ 100, less than 125. In between, take the in between values of 100 and 125 and multiples of 5 also. మనకి ఏం కావాలి? 100కు 125కి మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ తీసుకోవాలి. ఆ నంబర్స్ అన్ని ఏం కావాలి? మల్టిపుల్స్ ఆఫ్ 5 కావాలి. చూడండి, ఇప్పుడు 100 కంటే ఎక్కువ అంటే 101 వస్తుంది, 102, 103, 104, 105, 106, 107 ఇట్లా అన్ని తీసుకుంటే 125 వరకు తీసుకుంటాం. ఎంతవరకు తీసుకుంటాం? 124 వరకు తీసుకుంటాం. అంటే ఏంటి? ఆ 124 వరకు తీసుకుంటే సపోజ్ చూడండి, ఇక్కడ 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 105, 115, 116, 117, 118, 119, 120,
121, 122, 123, 124 వరకు తీసుకుంటాం. ఓకేనా? ఓకే, ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమన్నాడు మనకు? అవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 కావాలి. సెకండ్ కండిషన్ ఏంటి? అవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 కావాలి. చూడండి, ఈ 105 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 5 అవుతుంది. 110 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 5 అవుతుంది. 115 కూడా మల్టిపుల్స్ ఆఫ్ 5, 120 మల్టిపుల్స్ ఆఫ్ 5. ఏ నంబర్స్ అయినాయి? 105. ఆన్సర్ ఏంటి ఇప్పుడు చూడండి? 105, 110, 115, 120. These 4 are multiples of 5 and in between 100 to 125. ఇవన్నీ ఈ నంబర్స్ 4 ఏమవుతాయి అంటే 5 మల్టిపుల్స్ అవుతాయి, 100 కంటే ఎక్కువ ఉంటుంది, 125 కంటే తక్కువ ఉంటాయి. ఇది మనకు సెకండ్ ఆన్సర్. నౌ థర్డ్ వన్ చూద్దాం. ఏమన్నారు చూడండి ఒకసారి. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నంబర్స్ మా. ఫస్ట్ 5 క్యూబిక్ నంబర్స్ చూడండి ఒకసారి. 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ 8. 3 క్యూబ్ 27. 4 క్యూబ్ 64. 5 క్యూబ్ 125. ఈ క్యూబిక్ నంబర్స్ రాసినాం. ఫస్ట్ 5 అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1, 8, 27, 64, 125 అని ఆన్సర్ రాస్తాం. ఓకేనా? Now go to the next one ma. Set of digits in the Ramanujan number. Ramanujan number యొక్క డిజిట్స్ ఏమున్నాయో అవి రాయమని చెప్తున్నాడు. రామానుజన్ నంబర్ ఏంటి? 1729. రామానుజన్ నంబర్ 1729. ఎందుకు రామానుజన్ నంబర్ 1729 అయింది అంటే, రామానుజన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురువు అయినటువంటి హార్డీ ఒక ట్యాక్సీలో వస్తాడు రామానుజన్ను చూడడానికి. అప్పుడు రామానుజన్ గురువు ఏమంటాడంటే, నేను వచ్చిన ట్యాక్సీ నంబర్ దేనికి పనికిరాని నంబర్ అని రామానుజన్కు చెప్పే సందర్భంలో, ఒకసారి మీ ట్యాక్సీ నంబర్ చెప్పండి అని రామానుజన్ వాళ్ళ గురువుని అడిగితే అప్పుడు 1729 అని చెప్తాడు. 1729 అని చెప్పిన వెంటనే రామానుజన్ దీని ప్రత్యేకత గురించి చెప్తాడు. క్యూబ్ ఆఫ్ ది డిఫరెంట్ 2 టైప్స్గా రాయొచ్చు అనే విధంగా చెప్పడం వల్ల దీనికి ప్రత్యేకత అనేది వచ్చింది. ఇందులో మొత్తం మీద 4 నంబర్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1, 7, 2, 9 అని చెప్పి ఈ విధంగా రాయాలి ఆన్సర్. ఓకేనా? ట్యాక్స్ నంబర్ మా 1729 ఇస్ ద ట్యాక్స్ నంబర్, దట్ ఈస్ కాల్డ్ రామానుజన్ నంబర్. ఓకే, ఇప్పుడు సెట్ అనేది మనకు 2 టైప్స్ మా. సెట్ను దేంతో రిప్రజెంట్ చేస్తాం 2 టైప్స్లో అంటే, ఒకటి రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం, ఇంకోటి సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. 2 టైప్లో సెట్ను రిప్రజెంట్ చేస్తాం మా. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, కండిషన్ ఏంటి చూడండి ఒకసారి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ ఏ సెట్ ఇన్ ఏ లాంగ్ సెంటెన్స్, దేర్ఫోర్ సెట్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ABC. ఎప్పుడైనా సెట్ను మనం క్యాపిటల్ లెటర్లోనే రిప్రజెంట్ చేయాలి. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అయితేనేమో స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఇది ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మళ్ళీ 2 టైమ్స్ లెటర్స్ రావడానికి అవకాశం ఉండొద్దు. సెట్లో రాసే ఎలిమెంట్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. ఓకే, నౌ రోస్టర్ ఫామ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. చూడండి మా, we are writing a set by listing the elements in it. Such case set is said to be written in the roster form. సింపుల్ గా మా రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదు, ఎలిమెంట్స్ యూజ్ చేయాలి అండ్ కామర్స్ యూజ్ చేయాలి అండ్ కర్లీ బ్రాకెట్ యూజ్ చేయాలి. మనం ఈ 3 కేసెస్ యూజ్ చేస్తే దాన్ని మనం రోస్టర్ ఫామ్ అని చెప్తాం. ఓకే, రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదు, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఇస్తాడు మనకు క్లియర్గా. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, ప్యారలోగ్రామ్, కైట్,
ఐసోసెలిస్ ట్రెపిజియం అని ఇట్లా ఇచ్చేసిండు. ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ మా. ఈ కామర్స్ పెట్టేసినాం అండ్ కర్లీ బ్రాకెట్ యూజ్ చేసినాం. ఈ విధంగా రాస్తే దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్ అని చెప్తాం. ఓకేనా. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, ఒకసారి కొన్ని మనం ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని గురించి చూద్దాం ఇప్పుడు. సెట్ బిల్డర్ ఫామ్ చూడండి. when we write a set by defining its element with a common property, we can say that the set is the in the set builder form. Set builder form should be follow some syntax. Let us know it by అబ్జర్వింగ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తూ సెట్ బిల్డర్ ఫామ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కామన్ ప్రాపర్టీ అన్నాడు. ఏంటి, వాట్ ఈజ్ మా కామన్ ప్రాపర్టీ అన్నాడు. అంటే కామన్ ప్రాపర్టీని ఫాలో అయితే దాన్ని మనం సెట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. ఎక్స్ అనేది ఏం కావాలి, మల్టిపుల్స్ ఆఫ్ 3 కావాలి. అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 20, ఎక్స్ అనేది 20 కంటే తక్కువ ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ లెస్ దెన్ 20 అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడైనా 20 కంటే తక్కువ ఉండాలి మరియు మల్టిపుల్స్ ఆఫ్ 3 కూడా కావాలి అని చెప్తున్నాడు. సో ఇది ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి. చూడండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. లెట్ us అబ్జర్వ్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. సమ్ సెట్స్, కొన్ని సెట్స్ ఇచ్చిండు మనకి ఇక్కడ. అవి రోస్టర్ ఫామ్ని, సెట్ బిల్డర్ ఫామ్ని మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వి అంటే క్యాపిటల్ లెటర్ సెట్ అంటాం దాన్ని. ఏఈఐఓయు మా ఓవెల్స్ కదా, కాబట్టి ఇది ఓవెల్ సెట్ అన్నట్టు. చూడండి, ఎలిమెంట్స్ ఉన్నాయి, కామర్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్ కూడా ఉంది. సో ఇది ఏమవుతుంది మనకు, రోస్టర్ ఫామ్ అవుతుంది. కర్లీ బ్రాకెట్, కామర్స్ అండ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ రోస్టర్ ఫామ్. నా సెట్ బిల్డర్ ఫామ్లు ఎట్లా రాయొచ్చు దీన్ని చూడండి. ఇవన్నిటిని చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఓవెల్స్ అనే విషయం మనకు తెలుసు కదా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనే ఒక కామన్ ప్రాపర్టీని చెప్పినాం. వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకే సెంటెన్స్ లో చెప్పడం అన్నట్టు. దాన్ని మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తాం. నా సెకండ్ వన్ మా -2 -1 0 1 2 అని ఉంది. దీని సేమ్ ఐడియా వస్తుంది. వాల్యూస్ అనేటివి -2 నుంచి +2 వరకు ఉన్నాయనే విషయాన్ని చూస్తున్నాం కదా. -2 నుంచి +2 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ -2 x2 అని తీసుకున్నాం. -2 is less than or equal to x is less than or equal to 2 అని ఇచ్చింది. మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈక్వల్ కండిషన్ ఉంటే ఈ -2ను కూడా తీసుకుంటాము అన్నట్టు. ఇక్కడ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసుకుంటాం. ఈ -2కు ఈ +2కు మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకోవాలి, నంబర్స్ అన్ని తీసుకోవాలి. అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు జాలన్ నంబర్స్. జెడ్ మీన్స్ జాలన్ నంబర్స్ అంటే ఇంటీజర్స్ మా. ఓకే, ఈ చూడండి పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ విత్ 0 ఉంటాయి కదా జాలన్ నంబర్స్ లో. సో -2 నుంచి +2 వరకు ఉండేటటువంటి నంబర్సే -2 -1 0 1 2. ఓకే, నౌ 3 చూడండి ఒకసారి. 1 ఇచ్చిండు. 1 అంటే 1/1 1/2 1/3 1/4 1/5. వీటన్నిటిని చూస్తే డైరెక్ట్ కామన్ ఏం రాయొచ్చు, x is equal to 1/n అని రాయొచ్చు. x is equal to 1/n. n అంటే ఏం తీసుకోవాలి, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 5 ఇట్లా తీసుకోవాలి. 5 వరకు అన్నాడు కాబట్టి n is less than or equal to 5 అని చెప్తాం. ఒకవేళ 10 అంటే n less than or equal to 10 అని రాస్తాం. నా 2 5 10 17 అని ఇచ్చింది. వీటిని చూస్తే మనకి ఏం ఐడియా వస్తుంది, x is a n² + 1 అనే ఐడియా ఇచ్చింది. ఇక్కడ 1 పెట్టినాం అనుకోండి, 1² ఏమవుతుంది 1 అవుతుంది. ఈ 1 మొత్తం 2 అయిపోయినాయి. ఇక్కడ 2 తీసుకుంటే 4 + 1 ఎంత అవుతుంది 5 అవుతుంది.
ఇక్కడ 3 తీసుకుంటే 9 + 1 ఎంత అవుతుంది 10 అవుతుంది. ఇక్కడ ఇన్ కేస్ 4 తీసుకుంటే 16 + 1 ఎంత 17. కాబట్టి ఈ విధంగా మనం కామన్ ప్రాపర్టీని రాస్తాం. కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అని రాస్తాం. ఈ కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, వాటిని చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. రైట్, లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. ఓకే, లిస్ట్ ఫామ్ అన్నా రోస్టర్ ఫామ్ అన్నా ఒకటేమో. ఇవన్నీ మనకి ఎట్లా ఉన్నాయి, సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. దీన్ని రోస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే సెట్ లిస్ట్ ఫామ్ అన్నా రోస్టర్ ఫామ్ అన్నా ఒకటే. ఫస్ట్ ఏమన్నాడు చూడండి, ఫస్ట్ వన్ మా జీ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అన్నాడు. జే అనే సెట్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే ఏమవుతుంది చూడండి, 20కి ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి. మనం 20కి ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి. 1 టేబుల్లో డివిజబుల్ అవుతుంది 20, 20 టేబుల్లో కూడా డివిజబుల్ అవుతుంది. సో 1 is a factor of 20, 20 also factors of 20. 1 అనేది 20కి ఫ్యాక్టర్ అవుతుంది, 20 కూడా 1కు ఫ్యాక్టర్ అవుతుంది. సో 2 టేబుల్ తీసుకుందాం. 2 10s are 20, 2 10s are 20. Now 3 table not possible, not divisible by 3. సో 4 టేబుల్ 4 5s are 4 తర్వాత 5 వచ్చింది కాబట్టి స్టాప్ చేయండి. ఏమేమి వచ్చినాయి ఇప్పుడు, 1 వచ్చింది, 2 వచ్చింది, 4 5 10 20 ఈ నంబర్స్ వచ్చేసినాయి మనం. ఓకేనా, ఇది మనకు రోస్టర్ ఫామ్ అవుతుంది. నౌ గో టు ద సెకండ్ వన్ మా. ది మల్టిపుల్స్ ఆఫ్ 4 between 17 and 61 which are divisible by 7. 3 కండిషన్స్ ఇచ్చిండు మా ఇక్కడ. ఫస్ట్ ఏం కావాలి, మల్టిపుల్స్ ఆఫ్ 4 కావాలి. మళ్ళీ ఏం కావాలి, ఇన్ బిట్వీన్ నంబర్స్ ఏం తీసుకోవాలి, 17 61 తీసుకోవాలి. మరి ఇంకో కండిషన్ ఏంటి, డివిజబుల్ బై 7 కావాలి. ఈ 3 కండిషన్స్ ఫాలో అయితే అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ మా. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ 17 61 మధ్యలో వచ్చే నంబర్స్ ఏంటో చూద్దాం. 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43. Now next one 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 మా 60 వరకు రాయాలి. ఇన్ బిట్వీన్ 17 to 61 ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి 61 రాయొద్దు, ఇక్కడ 17 కూడా రాయొద్దు. ఫస్ట్ కండిషన్ ఫాలో అవుదాం. ద మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏమవుతాయి ఒకసారి చూడండి. మల్టిపుల్స్ ఆఫ్ 4, ఇది 4 టేబుల్ వస్తుంది, ఇది 4 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ 4 టేబుల్ 4 టేబుల్ 4 టేబుల్ 4 టేబుల్ 4 టేబుల్, this one also 4 table 4 table, this one. How many numbers ma, రౌండ్ ఆఫ్ చేసిన అన్ని 4 టేబుల్ వస్తాయి. మళ్ళీ ఏమన్నాడు, ఇంకో కండిషన్ ఏమన్నాడు, వన్ మోర్ కండిషన్ మా, డివిజబుల్ బై 7 అయింది. ఈ ఏవైతే రౌండ్ ఆఫ్ చేసినామో అవి 7 టేబుల్లో కూడా వచ్చేటివి కూడా తీసుకోవాలి. 7 టేబుల్ ఏమొస్తాయి, 27 టేబుల్ వస్తుందా, రాదు కాబట్టి ఇది తీసుకోవద్దు. నా ఇది 7 టేబుల్ వస్తుందా, రాదు, తీసుకోవద్దు. 7 టేబుల్ వస్తుందా, ఎస్ తీసుకోవాలి. ఓకే, 28 is a divisible by 7 and multiples of 4 in between 17 and 61 ma. ఓకే, ఈ 3 కండిషన్స్ ఫాలో అయింది ఇక్కడ. నౌ దిస్ వన్ నాట్ పాసిబుల్, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. 7 టేబుల్ నో, దిస్ వన్ ఇస్ నాట్. 7 8s 56, ఇది పాసిబిలిటీ ఉంది, ఇది కూడా రాదు. ఏ నంబర్స్ వచ్చినాయి, ఒకటి 28, ఒకటి 56 మా. ఆన్సర్ ఏమవుతాయి ఇప్పుడు మనకు, ఆన్సర్ ఈస్ 28 and 56 మా. ఆన్సర్ ఈస్ 28 56, 28
28, 56. These two answers. Okay na? Now third one ma. X is a letter in the word మేడం. మేడం అనే దానికి మనం రోస్టర్ ఫామ్ రాయాలి. చూడండి, స్మాల్ లెటర్స్ రాయాలి. ఫస్ట్ స్మాల్ ఎం, స్మాల్ ఏ, స్మాల్ డి. ఏ లెటర్ ఆల్రెడీ వచ్చింది, ఎం కూడా వచ్చింది. ఇది ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 3 వచ్చేసినాయి. నా ఫోర్త్ వన్ ఏమన్నాడు, ఎక్స్ ఇస్ ఏ హోల్ నంబర్ బిట్వీన్ 3.5, 6.7. ఈ 2 నంబర్స్కి ఇన్ బిట్వీన్ వాల్యూస్ రాయాలి. అవి హోల్ నంబర్స్ ఉండాలి. హోల్ నంబర్స్ ఎప్పుడైనా నెగిటివ్ నంబర్స్ ఉండవు, 0 ఉంటుంది అండ్ పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. సో మనం ఏమేమి రాయాలి ఇప్పుడు, 4 రాస్తాం, 5 రాస్తాం, 6 రాస్తాం. ఈ 3 నంబర్సే మనకు కావాల్సిన రిక్వైర్డ్ క్వశ్చన్, సొల్యూషన్ ఆఫ్ క్వశ్చన్. నా సెకండ్ బిట్ చేద్దాం ఒకసారి. రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ ద రోస్టర్ ఫామ్. మళ్ళీ కింది వాటిని కూడా ఏం చేయాలి, రోస్టర్ ఫామ్లోనే రాయాలి. బి ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఇయర్ హ్యావింగ్ 30 days. 30 days వచ్చే నెలలు ఏవైతే ఉన్నాయో, మంత్స్ ఉన్నాయో వాటి అన్నిటి రాయాలంట. ఏమేమి వస్తాయి చెప్పండి. జనవరి 31, ఫిబ్రవరి ఎప్పుడైనా 28 or 29 వస్తుంది, అంటే ఫస్ట్ 2 కావు. తర్వాత మార్చ్ 31 వస్తుంది. ఏప్రిల్ 30, ఫస్ట్ వన్ ఏంటి, ఏప్రిల్, ఫస్ట్ వన్ ఏప్రిల్. ఏప్రిల్, మే నాట్ పాజిబుల్, మే, జూన్, నెక్స్ట్ ఏంటి, జూన్. జూలై నాట్ పాజిబుల్, ఆగస్ట్ నాట్ పాజిబుల్, సెప్టెంబర్, అక్టోబర్ నాట్ పాజిబుల్, నవంబర్ ఎస్ పాజిబుల్, నవంబర్. డిసెంబర్ 31 వస్తుంది. ఈ 4 మనకి ఏమవుతాయంటే దీనికి రోస్టర్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఏప్రిల్ నెలలో 30 days వస్తుంది, జూన్లో 30 days వస్తాయి, సెప్టెంబర్లో 30 days వస్తాయి, నవంబర్లో కూడా 30 days వస్తాయి. ఇది మా ఓకే. నా సెకండ్ వన్ మా, పి ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ స్మాలర్ దెన్ 10. 10 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలి. లెస్ దెన్ 10, 2, 3, 5, 7. దిస్ 4 ఆర్ లెస్ దెన్ 10 ప్రైమ్ నంబర్స్ మా. ఓకే. ఎక్స్ ఇస్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. రెయిన్బోలో ఏమేమి కలర్స్ వస్తాయో అవన్నీ రాయాలి. విబ్జిఆర్ అని అంటాం కదా, మొత్తం ఎన్ని కలర్స్ వస్తాయో ఆ కలర్స్ అన్నీ రాయాలి. ఏమేమి వస్తాయో చెప్పండి ఒకసారి. విబ్జిఆర్ అంటాం, విబ్జిఆర్. రెయిన్బోలో ఏవే కలర్స్ వస్తాయో అవన్నీ రాసేయండి మనం. ఓకే, దట్ ఈజ్ ఓవర్ ఆన్సర్. నా ఏ is the set of factors of 12. Represent which one of the following is a member of A and which is not. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఏ is the set of factors of 12. ఏ అనేది ఏమంట, 12కు ఫ్యాక్టర్స్ అవుతుందంట. నెక్స్ట్ ఏమంటాడు, రిప్రజెంట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెంబర్ ఆఫ్ ఏ అండ్ విచ్ ఈజ్ నాట్. ఇందులో ఏదైతే ఉందో 12కు ఫ్యాక్టర్ వచ్చే నెంబర్ ఏది ఉంది చూడండి. 1 is a 12కు ఫ్యాక్టర్ అవుతుంది, 4 కూడా 12కు ఫ్యాక్టర్ అవుతుంది, 5 ఫ్యాక్టర్ కాదు, ఇది ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఏది నాట్ అంటే ఇది నాట్ మా, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు మనం చేసినాం. డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే డైరెక్ట్ ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లం చేద్దాం. జస్ట్ ఇంకోసారి చూడండి, ఇది ఒకటి చేద్దాం. Write this. Write some sets of your choice involving algebraic geometrical ideas. Okay na? Student, first one, match roster form with the set builder form. చూడండి, దీనికి ఇది రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ కు ఏది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది. ఇది 0 అంటే ఏంటి, వేర్ ఇస్ మా దిస్ వన్, సికి సెట్ అవుతుంది. 1, 2, 3, 6, 9, 18. These all are factors of 18. So right, this one over. Okay, ఇది ఆన్సర్. నెక్స్ట్లో మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేద్దాం. డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.1 ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్